కాకినాడలో ఎవరూ ఊహించని రీతిలో కనులు తిలకించేలా తయారు చేసిన గణేష్ ప్రతిమలు. జగన్నాథపురం శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా 16 అడుగుల జేమ్స్ బిళ్లలతో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ మడ్డు శ్రీనివాసరావు, సురేష్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా గణపతి నవరాత్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈసారి 1000 కేజీల జేమ్స్ చాక్లెట్ బిళ్లలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నా పేరు మడ్డు శ్రీనివాసరావు అండి. మాది జగన్నాథపురం శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రి మహోత్సవాల కార్యక్రమం జరుపుతున్నామండి. ఈ సంవత్సరం 16 అడుగుల వినాయకుడిని వినాయకుడిని చేయడం జరిగింది. అది జెమ్స్ బిళ్ళలు, చిన్నపిల్లలు తినే జెమ్స్ బిళ్ళలతో తయారు చేయడం జరిగిందండి. దీనికి సుమారు 2 లక్షల దాకా ఖర్చు అయ్యింది. దీనికి చీరాల నుంచి కళాకారులను తీసుకొచ్చి తయారు చేయించడం జరిగిందండి. ఈ ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ. అలాగే ప్రతిరోజు సాయంత్రం మాటలు సామూహిక కార్యక్రమాలు జరుగుతాయండి. కుంకుమ పూజ కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, అలాగే సరస్వతీదేవి పూజ కార్యక్రమాలు, కోలాటం కార్యక్రమాలు, అలాగే కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి ఇక్కడ. ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న దాతలందరికీ, ప్రతి ఒక్కరికి మా శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాది శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ అండి. మళ్ళీ మీ అక్క గారు కోపడతారు, మా తమ్ముడిని ఎట్లేదండి. వేడుక చేయడం జరుగుతుంది. మేము 10 మంది కమిటీ నెలకి చందా వేసుకుని ముందు మొదలు పెడతాం. దాంట్లో మా మద్దతు డోనర్స్ కూడా కొద్దిగా మద్దతు చేయడం వల్ల మేము ఈ సంవత్సరం 16 అడుగుల జెమ్స్ గణపతిని నిలబెట్టడం జరిగింది. దీనికి చీరాల నుంచి 6 వర్కర్స్ వచ్చారు. ఒక వారం రోజులు కష్టపడ్డారు. ఈ విగ్రహానికి సుమారు 2 లక్షల రూపాయలు వ్యయం జరిగింది. రోజు సాయంత్రం మధ్య శ్రీనివాసరావు చెప్పినట్లు కార్యక్రమాలు, అంటే నిత్య కార్యక్రమాలు, నెక్స్ట్ బుర్రకథ, హరికథ, ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆర్కెస్ట్రా కూడా పెట్టామని. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 5వ తారీఖున మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 6వ తారీఖున మాకు సహకరించిన దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాకినాడ నగరంలో స్థానిక పెద్ద మార్కెట్, ఉల్లింకలవారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో 18 అడుగుల వేరుశెనక్కాయల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేరుశెనక్కాయల వినాయకుడి నిర్వాహకుడు టేకుమూడి పెదబాబు మాట్లాడుతూ సుమారు 350 కేజీలతో 18 అడుగుల వేరుశెనక్కాయల వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధిలో. ఈ ఉల్లింకలవారి వీధి అంటే చాలా మందికి అడ్రస్ తెలియదు. పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధి అంటే సాయిబాబా గుడి ఉంటుందండి. పెద్ద మార్కెట్లోని సాయిబాబా గుడికి ఎదురుకుండా ఉన్న వీధి ఉల్లింకలవారి వీధి అంటారు. ఈ వీధిలో గత 17 సంవత్సరాల నుండి కూడా రకరకాల బొమ్మలతో రుద్రాక్షలు, ముత్యాలు, అలాగే పెన్నలు, క్రిత సంవత్సరం డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూరంతో పెట్టాం. అలా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రూపంతో తయారు చేస్తున్నాను. ఈ వినాయకుడిని వేరుశనగకాయలతో తయారు చేసిన వినాయకుడిని 350 కేజీలు పడ్డాయి. 3,50,000 రూపాయలకు వచ్చింది. అంటే 7 శనగకాయలకి ఈ రేట్ అంటే అనుకుంటారు, కానీ దీని వెనకాల అన్ని మెటీరియల్కి అన్నిటికీ కలిపి మొత్తం అలా విగ్రహం తయారు చేయడానికి 3,50,000 రూపాయలు అయింది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని, అలాగే మీరు ఈ అడ్రస్కి తెలియదు కాబట్టి మీరు ఈ మీడియా ద్వారా మేము చెప్పుకుంటున్నాం. ఈ అడ్రస్ పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధిలోని సంచెరు, ఎలాగైతే సినిమా రోడ్డు సంచెరు అంటారు సార్. కావున భక్తులందరూ ఇచ్చేయండి. అలాగే 14 రోజుల నుంచి వాళ్ళు మేము ఇక్కడ ఈ 14 రోజుల్లోని ఈ సంవత్సరం 9 రోజులు వచ్చవలసి వస్తుంది. చంద్రగ్రహణం వచ్చిన వల్ల స్వామివారి దర్శనం కొద్దిగా చాలామంది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి, కావున భక్తులందరూ బేగా వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధి, టేకుమూడి పెద్దబాబు. స్థానిక భానుగుడి సెంటర్, పురుషోత్తం కాంప్లెక్స్ వద్ద శ్రీ బాలా గణపతి భక్తి బృందం ఆధ్వర్యంలో టన్ను బెల్లంతో 13 అడుగుల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి విశిష్ట పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు నార్ల శ్రీనివాసరావు, పెద్దకాపు, చింతపల్లి గణేష్లు మాట్లాడుతూ శ్రీ బాలా గణపతి భక్త బృందం ఆధ్వర్యంలో సుమారు 45 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 1981 నుంచి కూడా ఇక్కడ గణపతి నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అయితే మెయింటెనెన్స్లు అయితే మారాయి, కానీ ఇక్కడ పూజలకు అయితే ఏ విధంగా లేదు. అప్పటి నుంచి కూడా చాలా ఘనంగా చేసుకొస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి చాలా గణపతిని అనేక రకాలుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసాం. ఈ సంవత్సరం మొదటగా 1 టన్ను బెల్లంతో గణపతి విగ్రహం తయారు చేయించి పెట్టాము. ఇక్కడ భక్తులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అందరూ వచ్చి మాకు ఇక్కడ దర్శనం చేసుకుని మీరు ఏదైనా అన్నదానాన్ని కానీ దేనికన్నా విరాళాలు ఇస్తే ఇంకా అన్నదానం ఘనంగా చేయాలని నిర్వాహకులు అనుకుంటున్నారు. కాబట్టి అందరూ భక్తులు వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. 1981లో బాన్గూర్ సెంటర్లో, పురుషోత్తమ సెంటర్లో తాపి మేస్త్రులు, వర్తక సంఘం వారు, అలాగే లారీ ఓనర్స్ అనేవారు 2 వ్యాపారస్తులు వీళ్ళందరూ కలిపి అప్పుడు చిన్న బొమ్మకాయ నుంచి స్టార్ట్ చేసి 81 నుంచి రన్నింగ్ చేస్తున్నాం. అయితే మాకు వెనకాల గట్టి సత్యనారాయణ గారు అనే ఒక ఇంజనీర్ గారు ప్రతి సంవత్సరం బొమ్మ ఎంత అయితే అంత అని పెట్టుకునేవారు. ఆ ఉత్సాహంతో అప్పటి నుంచి మేము అలా చేస్తానున్నాం. ఇంచుమించు కరోనా ముందు వరకు కంటిన్యూ చేసాం. కరోనాలో 3 సంవత్సరాలు మానేసి మళ్ళీ పోయిన ఏడాది నుంచి ఇంకా భక్తులు పెరిగారు. ఫ్రెండ్స్ కమిటీ నెంబర్లు అందరూ పెరిగి ఉత్సాహంగా పాతోళ్ళు లేరు. అంతట్లో మాత్రం మేము కొత్త కమిటీగా చేసుకుని పాతోళ్ళు కలిపి కొత్త కమిటీగా చేసుకుని మళ్ళీ కంటిన్యూ పోయిన సంవత్సరం నుంచి చేస్తున్నాం. పోయిన సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు మామూలుగా ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం టన్ను బెల్లంతో వినాయకుడిని తయారు చేసి అన్నదానం ఇంకా ఘనంగా చేద్దామని అనుకున్నాం. అలాగా ప్రతి సంవత్సరం చేద్దామనే ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పడింది. దేవాలయం దిగుమతుల వారి వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద రాగిరెడ్డి అరుణ్ కుమార్ భక్త బృందం ఆధ్వర్యంలో 18 అడుగుల 1,50,000 గాజులతో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత 14 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.